తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీడియా మొఘల్, మీడియాలో అతిపెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన రామోజీరావు 1974లో ఆగస్టు 10న ఈనాడు విశాఖ సాగర తీరం వేదికగా ఈనాడును ప్రారంభించారు. అనంతకాలంలోనే ఆయన 4 సంవత్సరాల్లోనే ఆయన కీరవాణి మాట్లాడుతున్నారు. ఒక్క మనిషి అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు, దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ పని విధానాలు కానీ కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగుపెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి. ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు, ఎంతోమందికి ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తికి ద వే వీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఈజ్ బై కన్ఫరింగ్ భారతరత్న. ఆయనకి డెఫినెట్గా ఇవ్వాలి. ఆయనకి ఇవ్వడం సముచితం అని 2 రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం చేసుకుంటున్నానండి. రాజమౌళి రామోజీరావు తలుచుకొని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. రామోజీరావుకు భారత రత్న ఇవ్వాలంటూ ఆయన ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద మీడియా మొఘల్, మీడియా సామ్రాజ్యాన్ని స్థాపించిన రామోజీరావు మృతి ఇటు మీడియా రంగానికి, అటు సినీ రంగానికి కూడా, అలాగే వ్యాపార రంగానికి కూడా తీరని లోటుగా అభ్యర్థిస్తున్నారు. ఒకసారి రోహిత్ దగ్గరికి వెళ్దాం. రోహిత్, రామోజీరావు నిజంగా 1974లో ఈనాడును ప్రారంభించారు. ఒక రకంగా అది సంచలనం అని చెప్పాలి. విశాఖలో ఈనాడును ప్రారంభించారు. అంతేకాదు అతిపెద్ద మీడియా సామ్రాజ్యాన్ని స్థాపించారు. మీడియా రంగంలో విస్తరించారు. అన్ని భాషల్లో మీడియా ఛానళ్లను, న్యూస్ ఛానళ్లను ప్రధానంగా ఆయన స్థాపించిన పరిస్థితి. ఒక రకంగా వేలాది మందికి ఉపాధిని కల్పించారు. మీడియా రంగంలో ఎంతోమంది, వేల మంది జర్నలిస్టులను తయారు చేశారు. వేలాది మందికి ఇవాళ మీడియా రంగంలో ఉపాధి కల్పించిన పరిస్థితి. రోహిత్, ఏ రకంగా చూడొచ్చు మనం? అంటే నిజంగా మీడియా కేవలం మీడియా రంగం సంబంధించి కాదు, ఇటు సినిమా రంగానికి కూడా తీరని లోటుగా అని చెప్పచ్చు. కానీ ప్రధానంగా మనం మీడియాలో ఉన్నాం కాబట్టి ఈనాడు స్థాపించిన తర్వాత ఈనాడు, ఈటీవీ కావచ్చు, ఈనాడు కావచ్చు, ఇట్లా వేలాది మంది జర్నలిస్టులు ఆయన తయారు చేసిన పరిస్థితి. ఒక రకంగా ముఖ్యంగా మీడియా రంగానికి తీరని లోటుగానే మనం చూడాల్సి వస్తుంది. సో ఏమంటున్నారు తోటి జర్నలిస్టులు ఏమంటున్నారు? అక్కడ రామోజీ ఫిలిం సిటీలో ఉండేవాళ్ళు కానీ, ఈటీవీలో పనిచేసే సిబ్బంది కానీ ఎలాంటి అభిప్రాయాలు, ఎలాంటి సానుభూతిని వ్యక్తం చేస్తారు? రామదాస్, రామోజీరావుతో అనుబంధాన్ని తలుచుకుని ప్రతి ఒక్కరూ కూడా కన్నీటి సందరమే అవుతున్నారు. ఇప్పుడే ప్రముఖుల రాక కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. అక్షర శిఖరాన్ని కడసారి చూడటానికి, నివాళులు అర్పించడానికి ఇక్కడికి ప్రముఖులు వస్తున్నారు. ఇంతకుముందే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వచ్చారు. మరికొద్దిసేపట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ రాబోతున్నారు. స్పీకర్ ప్రసాదరావు కూడా ఇక్కడికి రాబోతున్నారు. అంతేకాదు 12 గంటలకు చంద్రబాబు కూడా, ఢిల్లీలో ఉన్న చంద్రబాబు కూడా 12 గంటలకు ఇక్కడికి రాబోతున్నారు. అంత్యక్రియలకు రేపు ఏర్పాట్లు చేస్తున్నారు. రామోజీరావు మనవడు అమెరికా నుంచి రావాల్సి ఉంది కాబట్టి ఈరోజు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయడం లేదు. ఈరోజు కేవలం ప్రముఖులకు, ఈనాడు గ్రూప్ సంస్థల ఉద్యోగులకు సందర్శనార్థం మాత్రం అవకాశాన్ని కల్పిస్తారు. 12 గంటలకు చంద్రబాబు కూడా ఇక్కడికి రాబోతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, భారతదేశంలో ఇతర రాష్ట్రాల నుంచి రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, వ్యాపార ప్రముఖులు కూడా ఈరోజు రాబోతున్నారు. వారందరి సందర్శనార్థం ఈరోజు రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు బతుకాయాన్ని ఉంచి అవకాశాన్ని కల్పిస్తారు. ఇన్స్పిరేషన్ ఇస్ కన్సర్న్ కానీ, లేకపోతే అసలు సొసైటీకి కాంట్రిబ్యూట్ ఎలా చేయాలి అనేది ఐ థింక్ రామోజీరావు గారి తర్వాతే ఎవరైనా. అండ్ మన తెలుగు వాళ్ళకి, మాకు పర్సనలీ, ఎందుకంటే అకాడమీ ద్వారా చాలామంది అథ్లీట్స్కి సైలెంట్గా సపోర్ట్ చేసిన ఒక గొప్ప వ్యక్తి, ఇంత విషనరీ. నాకు ఐ హ్యావ్ మెట్ హిమ్ ఈ లాస్ట్ 3-4 ఇయర్స్లో. స్పెసిఫిక్గా స్పోర్ట్ గురించి ఇంత పెద్ద విజనరీ నాకు ఎవరు కనిపించలేదు. ఇట్ విల్ బీ ఎ బిగ్ లాస్ ఫర్ ఆల్ ఆఫ్ us. And I wish deepest condolences for the loss.
రాజకీయ ప్రముఖులు ఎదురు చూసేవారు. అందుకే రాజకీయ ప్రముఖులతో అత్యంత సాన్నిహితమైనటువంటి సంబంధం ఉంది. ఎంతోమందికి రాజకీయ గురువు కూడా రామోజీరావు. అందుకే రాజకీయ ప్రముఖులు ఆయన మరణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇక్కడున్న చిన్న స్థాయి సిబ్బంది దగ్గర నుంచి కూడా రామోజీరావు మరణాన్ని తలుచుకునే వాళ్ళు కన్నీటి పర్యంతమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రామోజీరావు 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపూరపాడులో ఆయన జన్మించారు. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి ఒక అసాధారణమైన సామ్రాజ్యాన్ని నిర్మించారు. అసాధారణమైన ఆలోచనలతో ప్రపంచం గుర్తించదగేటటువంటి ఒక ఫిలిం సిటీని, ప్రపంచ స్థాయి ఫిలిం సిటీని ఇక్కడ నిర్మించి, అతిపెద్ద ఫిలిం సిటీని ఇక్కడ నిర్మించి ప్రపంచ సినిమాలు ఇక్కడ రూపుదిద్దుకునే అవకాశాన్ని కల్పించిన రామోజీరావు ఈరోజు శాశ్వత నిద్రలోకి జారుకున్నారు అనే వాస్తవాన్ని తలుచుకుని వాళ్ళంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. బహుశా అధికారిక లాంఛనాలతో జరిపిస్తారా అనే విషయం గురించి ప్రభుత్వ వర్గాలతో మాట్లాడతామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి కూడా రాజకీయ ప్రముఖుల తాకిడి ఇక్కడ ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. సినీ ప్రముఖులు పెరుగుతున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా రామోజీరావుతో అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధం ఉంది, ఎంతో అనుబంధం ఉంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ కూడా రామోజీరావు మరణాన్ని తెలిసిన వెంటనే ఆయన ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. మనం చూసిన జయప్రకాష్ నారాయణ కూడా ఎంతో అనుబంధం. జయప్రకాష్ నారాయణ కూడా మాట్లాడారు, రామోజీరావుతో నేను చాలా విషయాల్లో ఆర్గ్యూ చేసేవాడిని. ఒక్కొక్కసారి ఇద్దరం ఒక విషయం గురించి విభేదించుకుని చాలాసేపు ఆర్గ్యూ చేసుకునే వాళ్ళం. తర్వాత ఆయన ఒకవేళ ఎదుటివారి వాదనలో నిజముంది అని అంటే ఆయన చాలా వినమ్రంగా అంగీకరించేవారు. కానీ ఒక విషయం గురించి సుదీర్ఘ డిబేట్ జరిగేవి అని జయప్రకాష్ నారాయణ కూడా రామోజీరావుతో ఉన్న అనుబంధాన్ని గురించి గుర్తు చేసుకున్నారు. ఒకసారిగా రామోజీరావుతో ఉన్న ఎంతోమంది సినీ ప్రముఖులకు, ఎంతో చిన్న జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి పెద్ద పెద్ద స్టార్ల వరకు రామోజీరావుతో, రామోజీ ఫిలిం సిటీతో ఎంతో అనుబంధం ఉంది. మయూరి సంస్థ నుంచి, మార్గదర్శి సంస్థ దగ్గర నుంచి, ప్రియా పచ్చళ్ళ దగ్గర నుంచి, ఈయన చతుర, సితార, ఇలా ఎన్నో మాసపత్రికలు కావచ్చు, వారపత్రికలు కావచ్చు, దినపత్రికలు కావచ్చు, అలాగే హోటల్స్ కావచ్చు, ఎన్నో వ్యాపార సామ్రాజ్యం. రామోజీరావు అంటే అది ఒక పేరు కాదు. రామోజీరావు అంటే అది ఒక బ్రాండ్. రామోజీరావు అంటే అది ఒక సంస్థ. ఇంత పెద్ద వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి ఎంతో మందికి, లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిని కల్పించిన ఆ శిఖరం ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో శాశ్వత నిద్రలోకి జారుకుంది. అందుకే రామోజీ మరణాన్ని తట్టుకోలేక అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు 12 గంటలకు ఢిల్లీలో చాలా బిజీగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఈరోజు 12 గంటలకు హైదరాబాద్కు రాబోతున్నారు, రామోజీ ఫిలిం సిటీకి రాబోతున్నారు. రామోజీరావుకు నివాళులు అర్పించడానికి ఆయన ఢిల్లీలో ప్రధాని ప్రమాణ స్వీకార ఏర్పాట్ల సందర్భంలో అక్కడ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు ఇక్కడికి రాబోతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రాజకీయ ప్రముఖులు ఇక్కడికి రాబోతున్నారు. జగన్ కూడా రామోజీరావు మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సినీ ప్రముఖులందరూ కూడా చిరంజీవి దగ్గర నుంచి, జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, అందరూ అసలు సినీ ప్రముఖులు అందరికీ కూడా రామోజీ ఫిలిం సిటీ అంటే ఒక సొంత ఇల్లులాగా చూసుకుంటారు. అది ఒక సొంత ఇల్లులాగా చెప్పుకుంటూ ఉంటారు. అందుకే సినీ ప్రముఖులందరికీ కూడా ఇది కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే సినీ ప్రముఖులందరూ రామోజీ ఫిలిం సిటీని, రామోజీరావు మరణాన్ని తలుచుకొని విన్న వెంటనే దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇప్పుడే ప్రముఖుల రాక కూడా మొదలైంది. వచ్చిన వారందరూ కూడా నేరుగా లోపలికి వెళ్ళిపోతున్నారు. కానీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం మాట్లాడటానికి ఇక్కడ ఒక పాయింట్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అవకాశాన్ని కల్పిస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇక్కడ ఆగి మాట్లాడారు. ఎందుకంటే ఒక్కసారిగా ఎక్కువ మంది గుమిగూడుతున్నారు కాబట్టి ప్రముఖులు ఎవరు కూడా ఇక్కడ ఆగట్లేదు, నేరుగా లోపలికి వెళ్ళిపోతున్నారు. సినీ ప్రముఖులు మరి కొద్దిసేపట్లో పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి అక్షర దిగ్గజాన్ని కడసారి చూసి నివాళులు అర్పించడానికి పయనమవుతున్నారు. రామ్దాస్, మీరు నించున్న ఫిలిం సిటీ ప్రాంగణము నిజంగా ఎన్నో గొప్ప ఖండాలకు, అలాగే ఎన్నో గొప్ప చిత్రాలకు కూడా వేదికైన పరిస్థితి. అలాగే ఈటీవీ స్థాపించిన తర్వాత అదొక బుల్లితెర సంచలనంగా అని చెప్పొచ్చు. ఎంతోమందికి ఉపాధి కల్పించింది. అంటే సినిమాల్లో అవకాశాలు లేని వారు, సీనియర్ ఆర్టిస్టులకి ఇది చాలామందికి కూడా ఇప్పటికి కూడా ఉపాధి కల్పిస్తున్న సందర్భం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. ఒక రకంగా అది సంచలనం అని చెప్పాలి. ఒక రకంగా ఆయన అభిరుచికి తగ్గట్టుగా ఒక కొత్త రకమైనటువంటి సంచలనాలకు తెరలేపినటువంటి సందర్భం అక్కడ మనం బుల్లితెరలో ఈటీవీగా చెప్పుకోవచ్చు. అలాగే రోహిత్, ఒక్కసారి మనం చూసినట్టయితే మీడియా రంగంలో ప్రధానంగా భాషకున్న ప్రాధాన్యత, తెలుగు భాషకున్న ప్రాధాన్యత, అలాగే కొంత అభ్యంతరకరమైనటువంటి పదాల తొలగింపు కావచ్చు, ఇలాంటి వాటి విషయంలో చాలా ఖచ్చితమైనటువంటి వ్యవహార శైలి ఉండేది రామోజీరావు అనే సందర్భం మనకు మీడియాలో పనిచేస్తున్న వ్యక్తులుగా చాలా మనం నేర్చుకోదగ్గ అంశాలు. ఈ రకంగా చూస్తే రోహిత్, నిజంగా ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ ఉంది? నిజంగా వేలాది మందిని జర్నలిస్టులు తయారు చేసినటువంటి